హలో ఎవ్రీబడి. ఈరోజు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆఫ్ జిఎస్టీ అంటే జిఎస్టీ యొక్క ఏర్పాటు కోసం చేసినటువంటి రాజ్యాంగ సవరణలు ఏవి, ఎటువంటి ఆర్టికల్స్ని జిఎస్టీ ఏర్పాటు కోసం రాజ్యాంగంలో సవరించడం జరిగిందో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఏంటి? సో మన దేశంలో ఎలాంటి చట్టాలు చేయాలన్నట్టు కానీ రాజ్యాంగం అనేది తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనుమతించి తీరాలి. సో అంటే చట్టాలు మనం చేయాలంటే దాన్ని రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకోసం కొన్ని చట్టాలు రూపొందించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో జిఎస్టీ కోసం మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని మార్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పాత చట్టాలను రద్దు చేస్తూ వాటి ప్లేస్లో కొత్త చట్టాలను తీసుకురావడానికి రాజ్యాంగంలో కొన్ని మార్పులను చేశారు. సో ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో అలా రాజ్యాంగంలో చేసినటువంటి మార్పులు ఏమిటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటి, ఆర్టికల్స్ కొత్తగా మార్చిన ఆర్టికల్స్ ఏంటి, సో ఇంక్లూడ్ చేసినవి ఏంటి, తీసేసినవి ఏంటి అనేవి చూద్దాం. అంటే ముందుగా ఈ రాజ్యాంగ సవరణ జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 101 రాజ్యాంగ సవరణ. ఇది 2016 యాక్ట్ ప్రకారం జరిగింది. ఇది ఒకసారి ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, మనకి ఆర్టికల్స్ అనేవి ఏవైనవి తెలుసుకోవాలి. ఏ ఆర్టికల్ దేనికోసం చేపడ్డాయి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో, ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ వసూలు చేయడానికి కేంద్రానికి మరియు రాష్ట్రానికి కూడా వివిధ రకాలైనటువంటి చట్టాలు, హక్కులు కలిగి ఉండేవి. సో జిఎస్టీ అమల్లోకి తీసుకురావాలి అని ప్రయత్నం చేసినప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని హక్కుల్ని అలాగే కొన్ని చట్టాలని అవి రద్దు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే కొత్త చట్టాలను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంతకుముందు వరకు కూడా వివిధ రకాలైనటువంటి ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నుల మీద అనేక రకాలైనటువంటి ట్యాక్సెస్ విధించేటువంటి అధికారం కేంద్రానికి అలాగే రాష్ట్రానికి కూడా ఉండేది. కానీ ఈ యొక్క కన్ఫ్యూషన్ అంటే గందరగోళం, ఎక్కువ ట్యాక్సెస్కి యొక్క గందరగోళాన్ని తొలగించడానికి, అలాగే అంతిమ వినియోగదారుడిపై ఉన్నటువంటి పన్ను భారాన్ని తొలగించడానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్నట్టు వాళ్ళకి పన్ను భారం తొలగించడానికి, సో దేశమంతటా ఏకీకృత పన్ను విధానం తీసుకురావడానికి, ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదం తీసుకురావడానికి, అలాగే యూనిఫామ్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకురావడానికి, జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి ఈరోజు మనం క్లాస్లో మాట్లాడుకుందాం. GST Constitutional 101st Amendment Act 2016 contains the provisions which are necessary for the implementation of GST regime. The present amendments would subsum a number of indirect taxes presently being levied by the center and state governments into GST, thereby doing away the cascading taxes are providing a common national market for goods and services. The aim to bring about these amendments into the Constitution is to confer stimulates simultaneously power on Parliament and state legislators to make laws for levying GST simultaneously on every transaction of supply of goods and services. Once again మనం చూద్దాం. GST Constitutional 101st Amendment Act 2016 contains the provisions which are necessary for the implementation of GST regime. The present amendments would subsum a number of indirect taxes presently being levied by central and state governments into GST, thereby doing away the cascading of taxes and providing a common national market for goods and services. The aim to bring about these amendments in Constitution is to confer simultaneous power on Parliament and state legislatures to make laws for levying GST simultaneously on every transaction of supply of goods and services. అంటే జిఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ప్రకారం జిఎస్టీకి అమలుకు అవసరమైనటువంటి నిబంధనలన్నింటినీ ఇది కలిగి ఉన్నది. ఈ రాజ్యాంగ సవరణలో కేంద్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించబడేటువంటి అనేక పరోక్ష పన్నులు
ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అవి తీసివేయబడ్డాయి, ఉపసంహరించబడ్డాయి. దాని ద్వారా పన్నుపై పన్ను భారం తొలగించి ఒక ఏకీకృత సాధారణ జాతీయ మార్కెట్ను వస్తు సేవల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలో సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం వస్తు సేవల సరఫరా మరియు ప్రతి లావాదేవీల మీద ఏకకాలంలో జిఎస్టీ విధింపునకు చట్టాలు తయారు చేయడానికి పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలపై ఏకకాలంలో అధికారం ఇవ్వడం ఈ యొక్క 101వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీకు అర్థమైంది అనుకుంటా. అంటే జిఎస్టీ 101వ అమెండ్మెంట్ 2016 దీంట్లో ఉన్నటువంటి జిఎస్టీకి అమలుకి అవసరమైనటువంటి నిబంధనలు అన్నీ కలిగి ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటివి అనేక రకాలైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులన్నింటినీ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయడం జరిగింది. తద్వారా పన్నుపై పన్ను భారం నిరోధించి ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం, అలాగే జాతీయ మార్కెట్ను వస్తు సేవల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి లావాదేవీ మీద ఒకే కాలంలో జిఎస్టీ విధింపు, అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒకే టైంలో జిఎస్టీ విధించడానికి అవసరమైనటువంటి చట్టాలు తయారు చేయడానికి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎంతో ఉపయోగపడింది. సో ఈ పార్లమెంటు అలాగే రాష్ట్ర శాసనసభలపై ఏకకాలంలో దీనికి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే పార్లమెంటుకి అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభలు, అసెంబ్లీకి వీటిపై అధికారం ఇవ్వడం కోసం ఈ రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్స్ ఏంటనేవి చూద్దాం. అంటే ఏ ఆర్టికల్స్ని మనం అమెండ్మెంట్ చేశారు, దేనికోసం చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకు అర్థమైంది కదా, ఈ జిఎస్టీ యొక్క అంటే ఇండియాలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కోసం అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణలు, ఏ విధమైన రాజ్యాంగ సవరణలు చేశారు, అది ఏ ఆర్టికల్స్లో చేంజెస్ తీసుకొచ్చారని మనం ఈ యొక్క క్లాస్లో మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ఆర్టికల్స్ ఏంటనేవి కూడా చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఆర్టికల్ 246A అనే ఆర్టికల్ చేశారట. అదేంటో చూద్దాం. ద ఆర్టికల్ 246 గివ్స్ పవర్స్ టు యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు మేక్ ద law relating to matter covered under list union list 2 state list, list 1 union list, list 2 state list and list 3 concurrent list. The article 246A(1) gives the right a parliament and the legislature of every state can make the law in respect of goods and services tax to be imposed by the central or state government. ఒకసారి చూద్దాం. The article 246 gives powers to union and state government to make the law relating matter covered under list 1 union list, list 2 state list and list 3 concurrent list. The article 246A(1) gives the right to parliament and legislature of every state can make the law in respect of goods and services tax to be imposed by central or state governments. సో ఈ ఆర్టికల్ 246 జాబితా 1, 2, 3ల ప్రకారం, సో దీని ప్రకారం జిఎస్టీకి సంబంధించినటువంటి చట్టాలు చేయడానికి, అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి ఎలాంటి చట్టాలు చేయడానికైనా సరే కేంద్రానికి మరియు రాష్ట్రానికి అధికారం ఇచ్చారు. అంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి అధికారం ఎలా ఇస్తారు? కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క రాష్ట్ర శాసనసభలకి కావాల్సినటువంటి అధికారాలు, ఈ చట్టాలు రూపొందించడానికి కావాల్సిన అధికారాలు ఈ 246A ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 246 జాబితా 1, 2, 3ల ప్రకారం ఆర్టికల్ 246A పార్లమెంటు ఒక హక్కుని ఇస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర శాసనసభకు, రాష్ట్ర ప్రభుత్వాలకి విధించబడేటువంటి వస్తు సేవా పన్నుపై చట్టాలు చేసేటువంటి అధికారం ఉంది. అంటే ఈ సవరణ కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, అలాగే అమ్మకపు పన్ను, రాష్ట్ర విలువ ఆధారిత పన్ను, ప్రవేశ పన్ను, తర్వాత వినోద పన్ను మొదలైనటువంటి ట్యాక్సెస్, అంటే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ విలువ ఆధారిత పన్ను, అలాగే ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇలాంటివి అబాలిష్ అంటే రద్దు చేయడానికి
ఉపసంహరించడానికి ఈ చట్టాలు ఉపయోగపడినాయి. అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి జీఎస్టీ ఏర్పాటు కోసం అవసరమైనటువంటి ఎలాంటి చట్టాలు చేయడానికైనా ఈ 246A అధికారం ఇవ్వడం, అంటే పార్లమెంట్కి అలాగే రాష్ట్ర శాసనసభకి. ఇది 246A. అండ్ నెక్స్ట్ వన్, అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 248. అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 248(1), రెసిడెన్సీ పవర్ టు legislation. Under Article 248(1), Parliament has exclusive power to make any law in respect of any item not covered under state list and concurrent list subject to provision Article 246A. ఈ 246A ప్రకారం under Article 248(1), Parliament has exclusive power to make any law in respect of any item not covered under state list and concurrent list subject to provision Article 246A. సో ఈ చట్టం ప్రకారం ఆర్టికల్ 246A ప్రకారం 248(1) ప్రకారం చట్టం యొక్క పునర్వ్యవస్థీకరణ, అంటే ఆర్టికల్ 248(1) ప్రకారం రాష్ట్ర జాబితా తర్వాత ఉమ్మడి జాబితా కింద పేర్కొన్నటువంటి ఏ అంశానికైనా ఏ చట్టం చేయకుండా అదుపు చేయగలగల ప్రత్యేక అధికారం. సో ఒక స్పెషల్ పవర్ అన్నమాట. దాన్ని ఏమంటాం? ఎక్స్క్లూజివ్ పవర్. అంటే రాష్ట్ర మరియు కేంద్ర ఉమ్మడి జాబితా కింద పేర్కొన్నటువంటి ఏ అంశానికైనా ఏ విధమైన చట్టం చేయకుండా అదుపు చేయగలిగే ప్రత్యేక అధికారం ఉంది. ఇది 248(1) ప్రకారం జిఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేయడానికి పార్లమెంట్కి ప్రత్యేక అధికారం ఉందన్నమాట. అంటే ఎలాంటి మార్పులు చేయడానికన్నా పార్లమెంట్కి స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి ఈ చట్టం ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారం. అండ్ దెన్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 249(1), పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఏ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. 249(1) ప్రకారం ఇదేంటి అనేది చూద్దాం. పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 249(1) కెన్ మేక్ ది లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఐటమ్ స్పెసిఫైడ్ ఇన్ ది స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ if the Council of States has declared by the resolution and support by 2/3 of members present and vote. Now this also include goods and services tax under Article 246A, that is Parliament of India can make the GST law for the whole or any part of India subject to approval 2/3 members of each state. ఒకసారి చూద్దాం. Parliament under Article 249A(1) can make the law in respect of if any item specified in the state list in the national interest. If the Council of States and has declared by the resolution and support by 2/3 of members present and vote. Now this is also includes goods and services tax under Article 246A, that is Parliament of India can make the GST law for the whole or any part of India subject to approval 2/3 members of each state. అంటే ఇది పబ్లిక్ ఒక స్టేట్ ఇంట్రెస్ట్ సంబంధించి నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 249(1) ప్రకారం రాష్ట్ర జాబితాలో పేర్కొనేటువంటి ఏ అంశమైనా వాటిపై చట్టం చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుందన్నమాట. అంటే దీనికి రాష్ట్ర విధాన మండళ్ళు ద్వారా ప్రకటించబడి వాటిలో 2/3 వంతు వీటికి అనుకూలంగా ఓటు వేయాలి. ఇందులో 246A ప్రకారం వస్తు సేవా పన్ను అంటే జిఎస్టీ, దీని ప్రకారం భారతదేశం యొక్క పార్లమెంట్లో రాష్ట్రంలో 2/3 వంతు సభ్యుల ఆమోదం దేశం మొత్తం లేదా ఒక భాగానికి సంబంధించినటువంటి జిఎస్టీ చట్టాన్ని రూపొందించడానికి ఈ 249(1)కి అధికారం కలదు. ఆర్టికల్ 249 అంటే జాతీయ శక్తికి సంబంధించినటువంటి ఆర్టికల్ 249(1). ఈ జాబితా రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి ఎలాంటి అంశాల మీదైనా చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. అంటే దీనికోసం రాష్ట్ర విధాన మండలి ద్వారా ప్రకటించబడిన సభ్యుల్లో 2/3 వంతు దానికి అనుకూలంగా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో 246A కింద తెలియజేయబడినటువంటి జిఎస్టీ వస్తు సేవా పన్ను కూడా ఉంది. దీని ప్రకారం భారతదేశం యొక్క పార్లమెంట్లో
రాష్ట్రంలోని 2/3 వంతు యొక్క సభ్యుల ఆమోదం మొత్తం లేదా ఒక భాగానికి సంబంధించినటువంటి జిఎస్టీ చట్టాన్ని రూపొందించడానికి ఈ ఆర్టికల్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 251 ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. అంటే ఇది ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కోసం అన్నమాట. ఇదేంటనే చూద్దాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ, పార్లమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్ టు మేక్ ది లాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఐటమ్ covered under state list for the whole India or part of the India under Article 251. Goods and services tax can under Article 246A, that is Parliament of India can make the GST law in case of emergency. In the event of announcement of emergency, Parliament of India has power to make the laws in respect of any item covered under state's list for the whole India or part of the India under Article 251. Goods 250 and 1. Goods and service tax under Article 246A, that is Parliament of India can make the GST law in case of emergency. సో దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంట్కి ఎలాంటి మార్పులు చేయడానికైనా అవసరమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో అత్యవసర పరిస్థితుల్లో ఈ సవరణ ప్రకారం పార్లమెంట్ వస్తు సేవలకు సంబంధించినటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చట్టాలు చేయడానికైనా పార్లమెంట్కి అధికారం ఇవ్వడం జరిగింది. అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 268(1) దీని గురించి చూద్దాం. 268(1) duties levied by the union but collected by the states. Article 268(1) provides the provisions of levy of stamp duty and excise duty or medicinal and toilet preparations by union government and collected by the state in case of state or by union in case of union territory. Now the duties of excise on medicinal and toilet preparation has been omitted and same is been amalgamated in GST. Article 268(1) provides the provision of levy of stamp duty and excise duty on medicinal and oil preparations by union government and collection by the state in case of state or by union in case of union territory. Now the duties are excise, medicinal and toilet preparation has been omitted and same is been amalgamated in GST. అంటే ఏంటో చూద్దాం. అంటే 268(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పన్నులు విధించే అధికారం ఉంటే ఆ పన్నులు రాష్ట్ర ప్రభుత్వాలను వసూలు చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. సో దీని గురించి ఇంకా వివరంగా చూద్దాం. 68(1) ప్రకారం కేంద్రం చేత విధించబడి రాష్ట్రాలచే వసూలు చేయబడేవి. ఆర్టికల్ 268 ప్రకారం వైద్యపరమైనటువంటి మరియు టాయిలెట్కి సంబంధించినటువంటి వస్తువులు, అలాగే ఎక్సైజ్ డ్యూటీ మరియు స్టాంప్ డ్యూటీలను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేస్తుంది. ఈ విధానం ప్రస్తుతం జిఎస్టీ సమ్మేళనంలో రద్దు చేయబడింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విధించి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి అధికారం ఇవన్నీ రద్దు చేయబడి ఇప్పుడు స్టేట్ అండ్ యూనియన్ ఈక్వల్గా దాన్ని తీసుకునేటువంటి అధికారం కలిగింది. సో నెక్స్ట్, అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 268A, సర్వీస్ ట్యాక్స్ లీవ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్ అండ్ collected and appropriated by union and states. Article 268A provides powers to government of India levy the service tax and collected and appointed by government of India and state. Now this article has been omitted. అంటే ఆర్టికల్ 268A ప్రకారం భారత ప్రభుత్వం సేవా పన్ను విధించి వసూలు చేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య కేటాయింపు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆర్టికల్ 268 ద్వారా తొలగించబడింది. అంటే ఈ ఆర్టికల్ 268 తొలగించబడింది. అంటే భారత ప్రభుత్వం సేవా పన్ను విధించి వసూలు చేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య కేటాయింపులు చేసేటువంటి అధికారం. అంటే కేంద్ర ప్రభుత్వానికి పన్నులు విధించే అధికారం, అలాగే రాష్ట్రాలకు వసూలు చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇది సేవా పన్నులో కూడా ఈ విధమైనటువంటి అధికారం ఉండేది. ఆ అధికారాన్ని ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. ఇది కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2 ఆర్టికల్ 268A. అండ్ నెక్స్ట్, అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 269A and
Insertion of new Article 269A, interstate sales and purchases. Article 269(1) facilitates the levy and collection of taxes on sales of goods or consignment of goods in the course of interstate trade or commerce. Now, the provision of this clause is subject to new Article 269A. Article 269(1) facilitates the levy and collection of tax on sale of goods or consignment of goods in the course of interstate trade or commerce. Now, the provision of in this clause is subject to new Article 269A. ఈ 269A ప్రకారం ఆర్టికల్ 269A(1) అంతర్రాష్ట్ర వర్తకం లేదా వాణిజ్యానికి సంబంధించినటువంటి వస్తు సేవల అమ్మకంపై పన్ను విధింపు సేకరణ అధికారాలను స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం ఇది తొలగించబడింది. దీని స్థానంలో ఆర్టికల్ 269A ప్రవేశపెట్టబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం వస్తు సేవా పన్ను విధింపు సేకరణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్రాల మధ్య పన్నుల కేటాయింపు జీఎస్టీ మండలి యొక్క సిఫార్సు ద్వారా పార్లమెంట్లో చేయబడినటువంటి చట్టం ప్రకారం అందజేయబడతాయి. అంటే ఐజీఎస్టీకి సంబంధించినటువంటి పంపిణీకి రాష్ట్రాలకి కేంద్రానికి ప్రభుత్వమైన ప్రత్యేకమైన చట్టాలు చేయబడ్డాయి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్టికల్ 269(1) ప్రకారం అంతర్రాష్ట్ర వర్తకం అంటే ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి వస్తు సేవల అమ్మకంపై పన్ను అంటే సేల్స్ ట్యాక్స్ సేకరణకు అధికారాలు స్పష్టం చేస్తుంది. ఇది ప్రస్తుతం తొలగించబడింది. దీని స్థానంలో ఆర్టికల్ 269A ప్రవేశపెట్టబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం వస్తు సేవా పన్ను విధింపు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సేకరణ అధికారం కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్రాల మధ్య పన్నుల కేటాయింపు జీఎస్టీ మండలి యొక్క సిఫార్సు ద్వారా పార్లమెంట్లో చేయబడినటువంటి చట్టం ప్రకారం అందజేయబడతాయి. అండ్ దెన్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 271 levy and distribution between union and state. Article 271 provides the distribution of certain taxes between union and states. As per clause 2 of Article 270, the interstate GST has been kept outside from the provision of above article. Article 271 provides the distribution of certain taxes between union and state. As per clause 2 Article 270, the interstate GST has been kept outside from the provision of about article. So 271 ఏ పన్నుకైనా సరే సర్ఛార్జీని వసూలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన అధికారం. ఇది 270 వచ్చి ఈ యొక్క ఆర్టికల్ 271 కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కొన్ని పన్నుల పంపిణీ. సో ఇది సర్ఛార్జీకి సంబంధించింది కాదు, పన్నుల పంపిణీకి సంబంధించినటువంటి క్లాజ్ 2 ప్రకారం అందిస్తుంది. అంటే అంతర్రాష్ట్ర జీఎస్టీ ఈ నిబంధనల నుండి వేరు చేయబడింది అన్నమాట. అంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య కొన్ని పన్నుల పంపిణీ అంటే పన్నులు మార్చుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, పంపిణీ చేసుకోవడానికి క్లాజ్ 2 ప్రకారం ఇది అధికారం అందిస్తుంది. అంటే జీఎస్టీ ఈ నిబంధనల నుండి వేరు చేయబడింది అన్నమాట. ఆ పాత ఎగ్జిస్టింగ్ క్లాజెస్ నుంచి జీఎస్టీని వేరు చేయబడ్డాయి. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 271 surcharge on taxes by union. And Parliament has exclusive right to charge the surcharge on any tax, and surcharge will form the part of consolidated fund by the GST is exception to above article. Parliament has exclusive right to charge the surcharge on any tax, and surcharge will from the part of consolidated fund, but the GST is exception to above article. సో ఇదేంటి చూద్దాం. 271 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పన్నులపై సర్ఛార్జ్ అంటే పార్లమెంట్కి ఏ పన్నుకైనా సర్ఛార్జ్ని వసూలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కును కలిగి ఉంది. ఈ సర్ఛార్జ్ ఏకీకృత నిధిలో ఒక భాగం అన్నమాట. దీని జీఎస్టీ ఈ ఆర్టికల్ నుండి మినహాయించబడింది. దీని ప్రకారం పార్లమెంట్ జీఎస్టీపై సర్ఛార్జ్ విధించలేదు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ట్యాక్సెస్ మీద ఎటువంటి ట్యాక్స్ మీద అయినా సర్ఛార్జ్ విధించేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి జీఎస్టీలో ఇలా సర్ఛార్జ్ విధించేటువంటి అవకాశం పార్లమెంట్కి లేదు. అంతేకాకుండా
ఆర్టికల్ 269A(1) ప్రకారం కస్టమ్స్ డ్యూటీని రాష్ట్రాలకు మరియు కేంద్రానికి మధ్య పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి అధికారం. అంటే కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటో తెలుసు కదా. మనం ఇన్ కేస్ మనం ఫారెన్ నుంచి ఏదైనా ఒక వస్తువుని కానీ సర్వీసెస్ని కానీ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చెల్లించాల్సినటువంటి డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ. ఈ డ్యూటీని కూడా అలాగే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కట్టినటువంటి డ్యూటీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద డ్యూటీ. ఈ కస్టమ్స్ డ్యూటీ పరిధిలోకి వెళ్ళినటువంటి కస్టమ్స్ డ్యూటీ అమౌంట్ని రాష్ట్రాలు మరియు కేంద్రాల మధ్య పంపిణీ చేయడానికి అవసరమైనటువంటి ఆర్టికల్ 269A ప్రకారం ఈ ఆర్టికల్ వీటికి అధికారం కలిగజేస్తుంది. మళ్ళీ ఒకసారి మనం చూస్తే కనుక సో ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణ అంటే ఇండియాలో మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఏదైనా ఒక రకమైన చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యంగా ఏం చేయాలి, మరి భారతదేశంలో ఎలాంటి చట్టాలు చేయాలనేటువంటి 2 సభలకి అంటే ఒకటి పార్లమెంటు, రెండోది మనకి స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీ. వీటిలో చట్టాలు చేయాలంటే మనం రాజ్యాంగబద్ధంగా వాటి యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా చేయలేని పరిస్థితుల్లో, ఇన్ కేస్ ఆఫ్ అది రాజ్యాంగం దాన్ని అనుమతి ఇవ్వని పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మన దేశంలో ఎలాంటి చట్టాలు చేయాలన్నా రాజ్యాంగం అనేది తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా అవకాశం లేని పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ అనేది చేయాలి. జిఎస్టీ కోసం మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని మార్పు చేయాల్సి వచ్చింది. ఆ మార్పులు ఏంటి అనేవి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో పాత చట్టాలను రద్దు చేసి వాటి ప్లేస్లో కొత్త చట్టాలను తీసుకురావడానికి రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేశారు. సో అందులో ముఖ్యంగా 246A ఈ ఆర్టికల్ని ప్రకారం జిఎస్టీకి సంబంధించినటువంటి చట్టాలు చేయడానికి కేంద్రానికి రాష్ట్రానికి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. 246(2) ప్రకారం ఐజిఎస్టీకి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేయడానికైనా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం. ఐజిఎస్టీ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది అంటే రాష్ట్రం వెలుపల ఇరు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే అందులో ట్యాక్సెస్లో ఎలాంటి చేంజెస్ చేయడానికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 248(1) ప్రకారం జిఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేయడానికి పార్లమెంట్కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. సో పార్లమెంట్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. దీనికోసం జిఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేయడానికి పార్లమెంట్కి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 250(1) అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంట్కి ఎలాంటి మార్పులు చేయడానికైనా అధికారం. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ పార్లమెంట్కి ఈ చట్టంలో ఎలాంటి మార్పులు చేయడానికైనా అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 268 సబ్సెక్షన్ 1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు విధించేటువంటి అధికారం, రాష్ట్రాలకు వసూలు చేసేటువంటి అధికారం ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఉండేవి. ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఒకే టైంలో కేంద్రానికి మరియు రాష్ట్రానికి పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 270 కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య కొన్ని పన్నులు పంపిణీ చేసేటువంటి అధికారం. ఇంతకుముందు కేంద్రం మాత్రమే అటువంటి వసూలు చేసేటువంటి పన్నులు ఇప్పుడు జిఎస్టీ తర్వాత స్టేట్ మరియు సెంట్రల్ మధ్య పంపిణీ జరుగుతుంది. ఈ విధమైన అధికారం అన్నమాట. కేంద్రాలు మరియు రాష్ట్రాల మధ్య కొన్ని పన్నుల యొక్క పంపిణీకి సంబంధించినటువంటి ఆర్టికల్ 270. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 269A ప్రకారం ఐజిఎస్టీ పంపిణీకి సంబంధించినటువంటి రాష్ట్రాలకి కేంద్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు అధికారాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 271 ఏ పన్నుకైనా సర్ఛార్జ్ విధించేటువంటి అధికారం పార్లమెంట్కి ఉండేది. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇప్పుడు జిఎస్టీలో ఎలాంటి సర్ఛార్జులు వేయడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 269A కస్టమ్స్ డ్యూటీని రాష్ట్ర మరియు కేంద్రాల మధ్య పంపిణీకి కావాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడానికి అధికారం. అలాగే 269A ప్రకారం ఈ కస్టమ్స్ డ్యూటీని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి కల్పించినటువంటి హక్కు. సో ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా ఈ ఆర్టికల్స్ని సవరించడం ద్వారా జిఎస్టీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి
చేయడానికి అవసరమైనటువంటి ఆర్టికల్స్ని అలాగే చట్టాలను రూపొందించారు. సో ఇండియాలో మనకి అందరికీ తెలిసినట్టుగానే రాజ్యాంగ సవరణలు ఇది 101వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది భారతదేశంలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇది చాలా ముఖ్యమైన ఆర్టికల్స్. సో మీరు జిఎస్టీ మన సబ్జెక్ట్ ద్వారానే కాకుండా ఎప్పుడైనా కాంపిటేటివ్స్లో కూడా మీరు ఈ సపోజ్ ఒక ఆర్టికల్ నెంబర్ ఇచ్చి దేనికోసం చేయబడింది, లేదా రాజ్యాంగ సవరణ, ఎన్నో రాజ్యాంగ సవరణ, సో ఈ ఆర్టికల్ ద్వారా ఏ విధమైనటువంటి చట్టాలు రద్దు చేయబడ్డాయి, ఏ విధమైనటువంటి చట్టాలు తీసుకురాబడ్డాయి, జిఎస్టీ కోసం ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం వచ్చింది, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎదురవుతాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ రాజ్యాంగ సవరణలు తర్వాత ఆర్టికల్ ఏ ఆర్టికల్స్ మార్చారు, చేంజ్ చేశారనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. దీంతోపాటు మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్, అంటే ఏ సభల్లో ఎంతమంది ఓటు వేస్తే ఇది బిల్ పాస్ అవుతుంది అనే విషయాలు కూడా మనం పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి జిఎస్టీ ఏర్పాటుకు అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ, దీన్ని మనం జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని కూడా చెప్పుకుంటాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆఫ్ జిఎస్టీ. సో ఈరోజు మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆఫ్ జిఎస్టీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. తర్వాత క్లాసెస్లో మిగతా టాపిక్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.